అందరికీ నమస్కారం. మనిషి జీవితంలో పెళ్లి చేసుకుంటే జీవితం సార్థకం, సుఖవంతం, ఆనందమయం అవుతుంది అంటారు. వివాహంలోని మంత్రాల అర్థం, పరమార్థం పూర్తిగా తెలియకపోవడం వల్ల ఏదో తంతు త్వరగా పూర్తి చేశామా లేదా అన్నదే చూసుకుంటున్నారు నేటి తరం. ఫోటోలు, వీడియోలు, విందులకు ఇచ్చే ప్రాధాన్యత ముఖ్యమైన సంస్కారానికి చాలామంది ఇవ్వడం లేదు. అందుకే వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. అసలు పెళ్ళెందుకు చేసుకోవాలో అనే విషయాలు పూర్తిగా వివరించడం జరిగింది. అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ప్రస్తుతం అయితే డేటింగ్ కల్చర్ పెరగడంతో కొంతమంది పెళ్ళిని చాలా లైట్గా తీసుకుంటున్నారు. కానీ మనం పాటించే ప్రతి సంప్రదాయం వెనుక ఓ ఆంతర్యం ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి చేసుకోవడం అనేది 3 రుణాలు తీర్చుకునేందుకే అని అంటారు పండితులు. ప్రతి మనిషి 3 రుణాలతో పుడతాడు. మొదటిది ఋషి రుణం. బ్రహ్మచర్యం ద్వారా ఋషి రుణం తీర్చాలి. అంటే బ్రహ్మచర్యంలో వేదాధ్యయనం చేయాలి, దైవారాధనలో ఉండాలి, గురువులను పూజించాలి. పురాణాలు మొదలైన వారికి వాగ్మయాన్ని అధ్యయనం చేసి తర్వాత తరం వారికి వాటిని అందించడం ద్వారా ఈ రుణాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ తీర్చుకోవాలి. అప్పుడే జీవితానికి అర్థం ఉంటుంది. ఇక రెండవది దేవరుణం. యజ్ఞయాగాది క్రతువులు చేయించడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి. యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞాల వల్ల దేవతలు తృప్తి చెందుతారు. సకాలంలో వర్షాలు కురుస్తాయి, పాడి పంటలు వృద్ధి చెందుతాయి, కరువు కాటకాలు తొలగిపోతాయి. నీరు, గాలి, వెలుతురు, ఆహారాన్ని ప్రసాదిస్తున్న వారందరికీ మనమెంతో రుణపడి ఉన్నాం. ఆ రుణాన్ని తీర్చకపోతే మనం కృతజ్ఞులం అవుతాం. మూడవది పితృరుణం. సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. మనకు జన్మనిచ్చి పెంచి పోషించిన వారు. వంశాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగించడం ద్వారా పితృదేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితృణం తీర్చుకోవాలి. సంతానం కలగాలంటే వివాహం చేసుకోవాలి కదా. అప్పుడే వంశ పరంపర కొనసాగుతుంది. యజ్ఞాలలో పంచయజ్ఞాలు విధిగా ప్రతి మనిషి చేయాలి. అవే దేవ, మనుష్య, భూత, పితృ, బ్రహ్మయజ్ఞాలు అంటారు. ఈ 3 రుణాలను తీర్చడం ప్రతి ఒక్కరి విధి. ఈ రుణాలు తీర్చకపోతే మరో జన్మ ఎత్తవలసి వస్తుంది. మానవ జన్మకు సార్థకత జన్మరాహిత్యం. అందుకే ప్రతి ఒక్కరూ రుణ విముక్తులు కావాలి. దానికి పరిష్కారమే పెళ్లి చేసుకుంటే ఇవన్నీ తీరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.